వెల్కమ్ టు ఫిల్మ్ జల్సా. దిస్ ఇస్ శ్రద్ధ. సో లేటెస్ట్ గా సోషల్ మీడియాలో కొన్ని కామెంట్స్ అయితే చాలా వైరల్ అవుతూ ఉన్నాయి. గేమ్ చేంజర్ ఈవెంట్ కి వచ్చినటువంటి మన చీఫ్ గెస్ట్ పవన్ కళ్యాణ్ గారు అయితే అల్లు అర్జున్ గారిని ఉద్దేశిస్తూ చేసినటువంటి కొన్ని కామెంట్స్ సోషల్ మీడియాలో చాలా వైరల్ అవుతుండగాని, ఇక ఆ మంట కాస్త చల్లారక ముందే చిరంజీవి గారు ఒక ఈవెంట్ లో మళ్ళీ అల్లు అర్జున్ గారిని ఉద్దేశిస్తూ మాట్లాడిన మాటలు అయితే ఇప్పుడు సోషల్ మీడియాలో చాలా వైరల్ అవుతూ ఉన్నాయి. సో ఈ రోజు ఆ ఇష్యూ గురించి మాట్లాడడానికి మనతో ఉన్నారు సినీ అభిమాని వినయ్ గారు. సో ఆయనతో మాట్లాడేసి ఈ ఇష్యూ గురించి ఇంకాస్త డీటెయిల్ గా తెలుసుకుందాం. హాయ్ అండి. హాయ్ అండి. సో ఈ ఇష్యూని మనం ఎలా అయితే చూసుకోవాలండి, లైక్ పవన్ కళ్యాణ్ గారు అల్లు అర్జున్ గారిని ఉద్దేశిస్తూ మనము ఎంత ఎత్తుకు ఎదిగినా కూడా మన మూలాల్ని మర్చిపోవద్దు అని చెప్పేసి అయితే అనడం జరిగింది. అండ్ అవి కాస్త అలా సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగానే మళ్ళీ చిరంజీవి గారు ఎంత టాలెంట్ ఉన్నా ఏం లాభం, ఒక క్యారెక్టర్ బిహేవియర్ అనేది చాలా బాగుండాలి అని చెప్పేసి అల్లు అర్జున్ గారిని ఉద్దేశిస్తూనే చెప్పడం జరిగింది. అంటే మీరు ఇక్కడ ఈ టూ ఈవెంట్స్ లోనూ మీరు ఒక గమనించాల్సింది ఏంటంటే, పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, చిరంజీవి గారు కావచ్చు, ఎక్కడ అల్లు అర్జున్ అని మెన్షన్ చేయలేదు. జస్ట్ వాళ్ళు అవును. మనం ఒక మాట చెప్పారు. పవన్ కళ్యాణ్ గారు ఏం చెప్పారు? మనం ఎంత ఎదిగినా మన మూలాలు మర్చిపోకూడదు అన్నారు. చిరంజీవి గారు ఏమన్నారు? మనకి ఎంత టాలెంట్ ఉన్నా, మనకి ఎంత సక్సెస్ ఉన్నా, మన క్యారెక్టర్, మన బిహేవియర్ కూడా చాలా ఇంపార్టెంట్ అన్నారు. సో ఇవన్నీ ఎవరికి లేదు అనేసి పబ్లిక్ ఆలోచించుకొని, పబ్లిక్ ఓ ఇది అల్లు అర్జున్కి లేదు కాబట్టి ఇది అల్లు అర్జున్ అన్నాడు అని వాళ్ళకి వాళ్ళు ఫిక్స్ అయ్యారు అంతే. పవన్ కళ్యాణ్ గారు లేకుంటే అల్లు అర్జున్ గారు, సారీ, పవన్ కళ్యాణ్ గారు లేదా చిరంజీవి గారు అల్లు అర్జున్ పేరు ఎక్కడ మెన్షన్ చేయలేదు. సో వాళ్ళు కామెంట్ చేసి వదిలేశారు. గుమ్మడికాయల దొంగ ఎవర్రా అంటే భుజాలు తడుముకున్నట్టు వాళ్ళు చేసిన కామెంట్స్కి దీనికి ఎవరు కరెక్ట్గా సూట్ అవుతారు, ఇది ఎవరి గురించి అన్నారు అనేసి అప్పుడు వాళ్ళు ఆలోచించడం స్టార్ట్ చేస్తే, ఈ మధ్యకాలంలో బిహేవియర్ అల్లు అర్జున్ అలానే ఉంది కదా. అల్లు అర్జున్ మెగా ఫ్యామిలీ మెగా ఫ్యామిలీ అనేసి మొన్నటి దాకా భజన చేసి సడన్గా ఇప్పుడు లేదు సపరేట్ బ్రాండ్, నేను నా ఫ్యాన్స్ కోసం నేను హీరో అయ్యాను అని చెప్పడం కావచ్చు. ఆహా లాంటి ఇంటర్వ్యూలో నీకు పోటీ ఎవరు, మహేష్ బాబునా లేకుంటే ప్రభాసా అంటే ఆ, ఏదో పుష్పలో డైలాగ్ లాగా రేపటి నేనే నాకు పోటీ, నాకు ఎవరు పోటీ కాదు అన్నట్టు సినిమా డైలాగులు చెప్పడము, ఇవన్నీ చూసినప్పుడు ప్రజల్లో, అభిమానులు, సినీ అభిమానులు అందరు కొంచెం నెగిటివిటీ వచ్చిందనమాట. అల్లు అర్జున్ ఎందుకు ఇలా చేస్తున్నాడు, అల్లు అర్జున్ కొంచెం లైక్ సక్సెస్ హ్యాండిల్ చేయడం రావట్లేదు, సక్సెస్ కొద్ది నెత్తికెక్కింది అని ఒక ఫీలింగ్ లో ఉన్నారు. సో అందుకు ఇవన్నీ డైలాగ్స్ చిరంజీవి చెప్పింది కావచ్చు, పవన్ కళ్యాణ్ గారు చెప్పింది కావచ్చు, ఇవన్నీ అల్లు అర్జున్ ఉద్దేశించే చేశారు కామెంట్ అన్నట్టు వాళ్ళు ఒక కన్క్లూజన్కి వచ్చారనమాట. మీడియా కూడా సేమ్ అలానే ఫీల్ అయ్యారు, దాన్నే ప్రొజెక్ట్ చేశారు. సో ఓవరాల్గా ఇక్కడ చిరంజీవి గారు కావచ్చు, పవన్ కళ్యాణ్ గారు ఎక్కడ అల్లు అర్జున్ పేరు మెన్షనే చేయలేదు. సో ప్రజలు ఈ డైలాగులకి ఎవరికి సూట్ అవుతుందో అనుకున్నప్పుడు ఈ అల్లు అర్జున్ ఫేస్ అందరికీ కనిపించింది. సో ఈయన్నే ఉద్దేశించారు అన్నట్టు ఫిక్స్ అయ్యారు అంతే. దాని ప్రీవియస్ ఆయన చేసిన కొన్ని పనులు కూడా అలానే ఉన్నాయి కాబట్టి అందరూ అదే అని ఫిక్స్ అయ్యారు అనమాట. సో దీంతో అందులో తప్పేం లేదు. అది కొన్ని పాటించాల్సి ఉంటాయి, సక్సెస్ వచ్చినా ఫెయిల్యూర్ వచ్చినా. అవి పాటించినప్పుడు మనలో ఖచ్చితంగా మన ఇండస్ట్రీలోనే కాదు, ఫ్రెండ్స్ సర్కిల్లో కూడా, లైక్ పబ్లిక్లో కూడా చాలా నెగిటివ్ వస్తుంది. ఇప్పుడు అల్లు అర్జున్ అలాంటి పరిస్థితి లైక్ ఫేస్ చేస్తున్నాడు అనమాట.